మహోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వర, నాయన తండ్రి, నా మాట ఎవరైతే వింటారో వారిని నేను ఆశీర్వదిస్తానన్నావు. వారి గర్భఫలము, వారి భూఫలము, వారి దుక్కుటెడ్లు, మరి గొర్రెల మందలు, మేకల మందలు, కోళ్ళు అన్నీ కూడా నీ మాట విని వారిని ఆశీర్వదిస్తున్న ప్రభు. అలాగే మరి ఓబులేసుని, మరి మేరీని, గ్లోరీని, వారికి ఇచ్చిన బిడ్డల్ని, ఆ ఓబులేసు గారి తల్లిదండ్రులను ఆశీర్వదించి చక్కటి ఆయన పంట పొలాన్ని ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు. ఈ పంట పొలంలో ప్రతి ఇయర్ కూడా ఎన్ని పంటలు అయితే ఉంటాయో దేవా, అన్ని పంటలను మీరు దీవిస్తూ ఉన్నారు ఆయన, నీకు వందనములు. ఆయన దీంట్లో వచ్చిన సమృద్ధి అయిన పంట ద్వారాగా వీరు అధికమైన మేలులు పొంది నిన్ను గణపరిచే బిడ్డలుగా వారిని దీవించమని, అలాగే వారి దైవజనులు ఆనంద్ గారిని, ఆ అమ్మగారిని, మరి ఈ గ్రామంలో సువార్త పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కొక్కరిని దీవించి, వారికి ఈ గ్రామం ఎవరైతే వచ్చినా అందరిని కూడా వీరింటిలో ఆహ్వానించి చక్కటి ఆతిథ్యం ఇస్తున్నారు ప్రభా. వారిని దీవించండి. దైవజనులకు గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే చాలు పరలోకంలో అధికమన్నావు. అలాగే ఓబులేసు వారి కుటుంబాన్ని, వారి తల్లిగారి కుటుంబాన్ని, వారి బంధుమిత్రులు అందరూ దీవించి ఆశ్రయించి మమ్మల్ని మేము తగ్గించుకొని నామాన్ని హెచ్చిస్తూ మాతో ఉన్న జయరాజాన్ని, తమ్ముడు మలాకి గారిని ఆశీర్వదించి ఇంకా అనేక చోట్ల సువార్తను పంచటానికి ఆయన విరివిగా వాడబడ్డాను కృప చూపి దీవించమని నన్ను నేను తగ్గించుకుని నామాన్ని హెచ్చిస్తూ నదుడని యేసు నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.